గురుగారు, హనుమాన్ చాలీస విశిష్టత గురించి చెప్తారు. అంటే ఎంతో గొప్పగా చెప్తా ఉంటారు కదా! అసలు హనుమాన్ చాలీస చదివితే గుండెలో ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది అని చెప్పి. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, ఆనందం వేసినప్పుడు ఎప్పుడైనా చదువుకునేది హనుమాన్ చాలీస. ఆంజనేయ స్వామి ఎదురుకుండా వచ్చున్నాడు ఆయన. ఆంజనేయ స్వామి నుంచుంటే ఆంజనేయ స్వామి కోసం ఆయన హనుమాన్ చాలీస అప్పుడు చదివినది అది. హనుమంతుడి అనుగ్రహం అనేది పిల్లల పైన ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? పిల్లలకి ప్రస్తుతం భక్తిగా ఎవరైనా నువ్వు కూర్చొని పూజ చేయాలంటే పిల్లలు చేయలేరు. అందుకనే పిల్లలకి ఏంటంటే ప్రదక్షిణం చేయించండి. పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు జై హనుమాన జ్ఞానగుణ సాగరి జై, వాడికి చిచ్చు కొట్టండి. మీరు పిల్లాన్ని పడుకోబెట్టండి, వాడిని వీపు మీద కొట్టి హనుమాన్ చాలీసతోనే నిద్రపోతాడు. గురుగారు, ఎందుకు పూజా విధానంలో హనుమంతుడికి మంగళవారమే ఎందుకంత ప్రత్యేకత? వారాలు వాద్యాలు ఇవన్నీ పక్కన పెడితేనమ్మా, ఇది లోక ఇహం కోసం పరించే తప్ప పరానికి మనం ఆలోచిస్తే. గురుగారు, ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువగా హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అసలు హనుమాన్ దీక్ష, హనుమాన్ మాల ఉంటుందా? సామాన్యంగా అసలు మీ అందరికీ తెలియనిది ఏమిటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామిది, శివుడిది, అమ్మవారిది, అయ్యప్ప. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ రోజుల్లో ట్రెండ్ కనబడుతుంది. భవానీ మాల అంటున్నారు, శివుడి మాల అంటున్నారు, అయ్యప్ప అంటారు, తర్వాత ఆంజనేయ స్వామి. సామాన్యంగా అసలు మీ అందరికీ తెలియనిది ఏమిటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమాన్ ఉపాసకులు శ్రీమాన్ ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి డిసెంబర్ 3వ తారీఖు హనుమాన్ది వ్రతం వస్తుంది కదా, మరి అసలు ఆ వ్రతం ఎలా చేసుకోవాలి, పూజా విధానం గురించి తెలియజేస్తారా? గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆంజనేయ స్వామి వ్రతం. ఆంజనేయ స్వామి వ్రతం గురించి మనం తెలుసుకోవాలంటే, ఆంజనేయ స్వామి వ్రత విధానాలు. వ్రతం అంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చేసుకునేది వ్రతం, ఒక నియమ నిబంధనలతో మనం చేసుకునేది. ఆంజనేయ స్వామి అలాంటివి మనకి అంటే కాలమాన పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకునేవి వాళ్ళ పరిస్థితుల్లో హనుమత్ వ్రతం కొంతమంది చేస్తారు. సీతారామ కళ్యాణం మనం చైత్రమాసంలో నవమికి చేస్తాం. పౌర్ణమి రోజు విజయోత్సవం చేస్తాం మనం. దాన్ని చాలామంది హనుమత్ జయంతి అని కూడా అంటారు. అలాగే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి మళ్ళా వస్తుంది. హనుమత్ జయంతి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ. ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో దశమి, కృష్ణపక్షంలో దశమ్యాం, వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, శనివారం నాడు పుట్టాడు కాబట్టి ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామిది అది అప్పుడు మనం చేసుకుంటాం. ఇంకా మనం వ్రతానికి వస్తే పూజా విధానాల్లో ఆంజనేయ స్వామిని పూజించుకోవడానికి మనకి వివిధ రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సామాన్యంగా నవవిధ భక్తుల్లాగా భక్తిలాగా నవవిధ భక్తుల్లో ఆంజనేయ స్వామికి సపరేట్గా 9 రకాల పూజలు చేసుకోవచ్చు మనం. మీరు అప్పాల మాల, వడమాల మాలలు వేసి మనకు అలా చేసుకోవచ్చు. తమలపాకులతో వేయచ్చు. తమలపాకులతో ఎందుకు వేయచ్చు అంటున్నానంటే, సామాన్యంగా 1,00,000 హనుమాన్ చాలీస, 1,00,000 తమలపాకులతో హనుమాన్ చాలీస అంటుంటారు. సమయం నేను ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ ఒకసారి నేను అంటే అఫ్కోర్స్ 5 సంవత్సరాలు నేను 1,00,000 హనుమాన్ చాలీస చేశాను. 5 సంవత్సరాలు మార్నింగ్ 6 నుంచి 6 లోపల 1,00,000 హనుమాన్ చాలీస మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం 1,20,000, 1,70,000, 1,80,000 అయింది. అప్పుడు నేను మొదటి సంవత్సరం 1,00,000 హనుమాన్ తాలతో చేశాను, 1,00,000 తమలపాకులతో. అలాగే అదే రోజు నేను చెప్పిన ఈ ఆంజనేయ స్వామి భక్తుల్లో ఇంకో భక్తి అంటే అభిషేకం. ఇంకెవరికి చేయరు. మన్య సూక్తం. మన్యుడు అంటే ఆంజనేయ స్వామికి ఇంకో పేరు మన్యుడు. మన్య సూక్త అభిషేకం చేస్తారు. ఇదొక పద్ధతి. మన్య సూక్త హోమం ఎస్తే మన్యో విధద్వద్ రసాయక, ఇది మన్య సూక్త హోమం కానీ మన్య సూక్త అభిషేకం కానీ ఇది మనం చేస్తాం. ఇదో రకాలు. తర్వాత సింధూరంతో పూజ చేస్తారు స్వామివారికి. సింధూరంతో మొత్తం పోసి స్వామివారిని సింధూరం పూజ ఒకటి ఉంటుంది. ఆకు పూజ, సింధూరం పూజ, తమలపాకులు, అప్పాలు, వడమాల, అభిషేకాలు, హోమాలు
ఇది కాక అష్టోత్తరాలు సహస్రాలు, ఇవి కాక హనుమాన్ చాలీసా. మీకు సరిపోయింది అక్కడికి. తర్వాత ఇంకా కొంతమంది తోక పూజ అని చేస్తారు స్వామివారికి. సామాన్యంగా ఈ వ్రతంలో కొంతమంది 41 రోజులు ఒక్కో రోజు స్వామివారికి ఇన్ని తమలపాకులు కానీ, ఇన్ని అరటిపళ్ళు కానీ, ఇన్నిసార్లు హనుమాన్ చాలీసా కానీ చేసి ఆ రోజు ఒక తోకలో మొత్తం 40 భాగాలు అనుకుంటే ఒక తోకకు బొట్టు పెడతారు. 41 రోజులు అయ్యేటప్పటికి తోక పూజ అయిపోతుంది, వీళ్ళ వ్రతం అయిపోతుంది. ఇది ఒక వ్రతానికి సంబంధించింది. వ్రతాన్ని ఎలా చెయ్యాలి అంటే నేను ఒక్కటి విషయం చెప్తా, భక్తి ముఖ్యం, ఆర్భాటాలు ముఖ్యం కాదు. నాట్ ఓన్లీ ఆంజనేయ స్వామి, ఏ దేవుడికైనా భక్తి ముఖ్యం. అంతేగాని నేను ఇన్ని 100 కొబ్బరికాయలు కొట్టాను, ఇన్ని 1000 కొబ్బరికాయలు కొట్టాను. సామాన్యంగా 108 హనుమాన్ చాలీసా అయిన తర్వాత 108 కొబ్బరికాయలు కొడతాం మనం. ఓపిక లేదు. భగవంతుడు స్వామి ఏం చేస్తున్నాం, మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఎవరికైనా, ఏమంటే మేము 108 సార్లు పారాయణ చేసేసాం, ఒక అరటిపండు పెడతాం, కుదరదు. మీరు చెయ్యకండి, అక్కర్లేదు. 108 పాలీసా చాలీసా చేసిన ములానే అవుతుంది రేపు హనుమత్ వ్రతం అంటే అక్కర్లేదు. మీరు భక్తిగా 11 సార్లు చేసి 2 అరటిపళ్ళు పెట్టండి. 11 సార్ల తర్వాత ఒక అమ్మవారు కానీ, ఒక లక్ష్మీనరసింహస్వామి కానీ, ఒక ఆంజనేయ స్వామి కానీ చలనం వస్తుంది. చలనం వచ్చాక వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అక్కడ భగవంతుడి లోపల చలనం ఉంటుంది. అది వస్తే మీకు ప్రమాదం, చుట్టుపక్కల ప్రమాదం. కనుక మనం ఎంత ఎత్తు భగవంతుడిని మనం కొలిస్తే, ఎన్నిసార్లు కొలిస్తే దానికి తగ్గట్టుగా మీరు ప్రసాద నైవేద్యాలు పెట్టాలి. మనకి ఓపిక లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నష్టం లేదు, భగవంతుడు ఏమనుకోడు. ఒరే రామారావు, ఒరే కృష్ణారావు, నువ్వు ఇట్రా నాకు ఇవాళ చెయ్యి, ఆయన ఏం అడగట్లేదు. మీ భక్తికి, మీ అవసరానికి మీరు చేసుకుంటున్నారు పూజ. కనుక భక్తిగా చెయ్యండి. భక్తిగా 2 అరటిపళ్ళు పెట్టండి, 2 తమలపాకుల మీద 2 అరటిపళ్ళు పెట్టి, అరటిపండు తొక్క తీసి తేనె వేసి నైవేద్యం పెట్టి మీకు వచ్చిన కోరికతో ఏడవండి భగవంతుడి దగ్గర. స్వామి నేను వ్రతం చేయలేకపోయాను, నాకు అంత ఆర్థిక పరిస్థితి లేదు, భక్తిగా చెయ్యి, భక్తితో చేయండి, తప్పేమీ లేదు. వ్రతం చేయడంలో తప్పు లేదు. మీకు వచ్చిన నామం చదువుకోండి, మీకు వచ్చిన అధంగ పూజ వస్తే అధంగ పూజ చేసుకోండి, అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చేసుకోండి స్వామివారికి. భక్తితో చెయ్యండి, భగవంతుడు కరుణిస్తాడు. ఈసారి నేను ఒకసారి కొండగట్టులో చేశాను, ఒకసారి ఏసరావు నగర్లో 24 గంటలు చేశాను. నేను సామాన్యంగా చేస్తే ఎలా ఉంటుందంటే, ఇవాళ కూర్చుంటే మళ్ళీ రేపే లేస్తాను. మంచినీళ్ళు కూడా తాగను, మంచినీళ్ళు కూడా తాగను, నేను ఇలా కూర్చుంటా. కొన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చింది ఇదివరకు, ఇలా కూర్చున్నా అంటే ఇలా కాళ్ళు కూడా మడత తీయను. ఇవాళ కూర్చుంటే రేపు మళ్ళీ లేస్తా. 24 గంటలు హనుమాన్ చాలీసా ఇది చేశాను నేను ఆల్రెడీ. నేను భవిష్యత్తులో తొందరలో 3-4 రోజులు కూర్చుని, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, భగవంతుడు భక్తికి మెచ్చుతాడు. మన అందరం చేసుకోవచ్చు. నాకేం పెద్ద ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏం లేవు. నాకున్న భక్తితో నేను కూర్చున్న, స్వామి నీకు 24 గంటలు హనుమాన్ చాలీసా చేస్తున్నాను అని ఏసరావునగర్ గుడిలో హనుమాన్ చాలీసా కూర్చున్నా. ఇవాళ కూర్చున్నా, రేపు లేచా. ఇది సత్యం, ఇది నిజం. కనుక అందరూ భక్తిగా చేసుకోండి. భక్తే ముఖ్యం నేను చెప్తున్నా. ఏమవదు. ఏమండి మా దాహం వేస్తుంది, ఎందుకు వేస్తుంది? భగవంతుని ముందు కూర్చుని ఉంటాడు. నువ్వు భగవంతుని చూసుకునేటప్పుడు ఇంక నీకు ఎందుకు వస్తుంది? నీకు ఇంకా ఆకలి దప్పులు ఎందుకు ఉంటాయి? ఉండవు 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 నేను చెప్తున్నా. నాకు లేవు. నేను ఆయన ఎదురుకుండా హనుమాన్ చాలీసా మొదలైతే నాకు ఏముండదు. కూర్చుంటా, 3 రోజులు కూర్చోమంటారు, 3 రోజులు కూర్చుంటా. 3 రోజుల తర్వాత లేద్దాం, మంచినీళ్ళు కూడా అక్కర్లా, నాకు మంచినీళ్ళు కూడా అక్కర్లా. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది భక్తికి నిదర్శనం. ఎవరో గొప్ప కాదు, ఎవరో గొప్ప కాదు. మా గురువుగారి పుణ్యం, నాకు మూలమంత్రం ఇచ్చిన తర్వాత నాకు సాక్షాత్కారంతో భగవంతుడు ఆంజనేయ స్వామితో నాకున్న సంబంధం మూలాన నేను చేస్తున్నా. అందరం చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా చెప్తా, రేపు హనుమత్ వ్రతాన్ని కేసరకోటలో చేస్తున్నాను, అందరూ రండి, అందరం చేసుకుందాం. నేను హనుమాన్ చాలీసా చేస్తున్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, ప్రసాదాలు పెడుతున్నాను. మీకు వచ్చిన ప్రసాదం నేను పెడతాను. కేసరకోటలో 108 రోజులు డిసెంబర్ 2వ తారీఖు వచ్చింది హనుమత్ వ్రతం. అంటే డిసెంబర్ 2 మధ్యాహ్నం నుంచి మర్నాడు డిసెంబర్ 3 బుధవారం పొద్దున దాకా ఉంది. సో నాకు ఏంటంటే ఏదో ఒక క్షేత్రంలో చెయ్యాలనే ఉద్దేశంతో కేసరగుట్టలో, ఈసారి కేసరగుట్టలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో నేను 108 సార్లు, ఆ దేవాలయం ఈవో గారు కూడా చక్కగా చేసుకోండి సార్, మీకు సౌకర్యాలన్నీ ఇస్తామన్నారు. సో కేసరగుట్టలో డిసెంబర్ 2 పొద్దున 10ంటికి నేను మొదలెడతాను హనుమాన్ చాలీసా. 108 సార్లు పారాయణ చేసి 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ముందే తెల్లారుజామున అభిషేకం చేసి, మనకు వచ్చిన పూలు, మనకు వచ్చిన దండలు స్వామివారికి వేసి అందరం కలిసి హనుమాన్ చాలీసా చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు మా గురుగారు మూలమంత్రం ఇచ్చారు. నేను ఎప్పుడు చేసినా మూలమంత్ర సహిత
హనుమాన్ చాలీసానే చేస్తాను. మంత్ర సహిత హనుమాన్ చాలీసాకి బలం ఎక్కువ. మీరు అందరూ మామూలుగా చదువుతారు, నేను మూలమంత్రంతో చదువుతాను. మూలమంత్రంతో దిగ్బంధనం చేసి చదువుతాను. కనుక నాకున్న శక్తితో ఆ రోజు సింధూరంతో పూజ చేసి స్వామివారిని 1 కేజీ సింధూరం తీసుకొచ్చి సింధూరంతో స్వామివారిని యంత్రం తీసుకెళ్ళి యంత్రంతో అక్కడ చేస్తాను. ఇది హనుమద్ వ్రతంలో మనం అందరం వ్రతం అనగానే భగవంతుడికి ఇంకోసారి మనం చేసుకునే పూజ అది. దాన్ని భక్తిగా చేసుకోండి అందరూ. అయ్యా కుదరలేదు వేరే ఊళ్ళో, నష్టం లేదు, ఏమీ ఇబ్బంది లేదు. కేసరగుట్ట కూడా రాలేని వాళ్ళు హైదరాబాద్, నష్టం లేదు. ఇంట్లో కూర్చోండి చేసుకోండి. ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి, మీకు నచ్చిన పద్యం చదువుకోండి, మీకు వచ్చిన నామం చేసుకోండి. భగవంతుడు ఏమీ అనడు. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఏమి హడావిడి ఆర్భాటాలు లేకుండా మనస్ఫూర్తిగా ఒకసారి చదివినా Yes. కూడా ఆ భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అంటున్నారు. భక్తి ముఖ్యం, భక్తి మ్మ్. ముఖ్యం. గురుగారు హనుమాన్ చాలీస విశిష్టత గురించి చెప్తారు. అంటే ఎంతో గొప్పగా చెప్తా ఉంటారు కదా, అసలు హనుమాన్ చాలీస చదివితే గుండెలో ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది అని చెప్పి. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగతాం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి బలం, యశస్సు ధైర్యం, నిర్భయత్వం భయం లేకుండా ఉండటం, జాడ్యాలు, ఇవన్నీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తాయంటారు. హనుమత్ స్మరణాత్ భవేత్, ఇది అందరికీ తెలిసినదే, ఇది అందరికీ వచ్చిన పద్యమే బుద్ధిర్బలం యశోధైర్యం అనేది. ఇది మనకి నమ్మకం లేదు. మనం చదవడానికి చదివేస్తాం, మనం రోజు అందరం చదువుతారు, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చదువుతారు. అది ఇంతలో ఎంతవరకు మనకి సాధ్యం, ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు చూసుకోవాలి. ఒకటే చెప్తున్నాను నేను, హనుమాన్ చాలీసా దగ్గరికి వస్తే బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీరు ప్రయాణంలో పడుకున్నప్పుడు, మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, ఆనందం వేసినప్పుడు ఎప్పుడైనా చదువుకునేది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాకి పుట్టుక ఏమిటంటే, కబీర్ దాస్ గారు కాశీలో ఉన్నప్పుడు ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకుని, ఆయన రామనామం చేసుకుంటూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ కాశీలో, ఇప్పుడు మీకు అక్కడ తెలుస్తుంది అది ఘాటు, ఆ ఘాట్ ఉంది అక్కడ, తులసీదాస్ గారి ఘాట్, అది తులసీదాస్ గారి ఘాట్ అంటే తులసి ఘాట్ అక్కడ ఉంది. ఇప్పటికీ మీకు మనం 16 ఘాట్లో ఒక ఘాట్ ఉంటుంది, తులసి ఘాట్. తులసి ఘాటులో ఆయన అక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు, ఒక జపం చేసుకుని లోపల ఉన్నప్పుడు, ఒక వయస్సులో ఉన్న ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళైన, ఒక వారం 10 రోజులు అయిందేమో పెళ్ళై, భర్త చనిపోతాడు. భర్త చనిపోతే ఆ అమ్మాయి వారం రోజులు అయిపోయేప్పటికి భర్త శవం వెనకాల పెడుతుంటుంది. యథాప్రకారం మనం హరిశ్చంద్ర ఘాట్లో సామాన్యంగా కాశీలో తీసుకువెళ్ళాలి కాబట్టి ఘాటుకు తీసుకెళ్తుంటారు. ఈ అమ్మాయి వెనకాల ఏడుస్తూ పెడుతుంటుంది శవం వెనకాల. కరెక్ట్గా తులసీదాస్ గారి ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఏడుస్తూ, ఈయన బయట అక్కడ నుంచి తులసి చెట్టులో నీళ్లు పోసుకుంటుంటాడు. స్వామి అంటే శీఘ్రమేవ సకల కళ్యాణ ప్రాప్తిరస్తూ ఉంటారు. ఈయన దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించాడు తులసీదాస్ గారు. స్వామి మీరేమిటంటారు, నా భర్త పోయి నేనేచ్చి మీ దగ్గరికి వస్తే అంటే, ఏమో నాకేం తెలుసమ్మా, ఆంజనేయ స్వామి నా చేత పలికించాడు, రాముడు పలికించాడు. కాదు స్వామి నా భర్త, ఏది ఇటు తీసుకురా అన్నారు. ఆయన శవాన్ని అక్కడ తీసుకొస్తారు. రామనామ సత్య అయితే, రామనామం కనుక నిజమైతే, ఆంజనేయ స్వామి కనుక ఉంటే నేను అన్నది నిజమవుతుంది అని ఆయన నీళ్లు చల్లుతారు. అతను లేస్తాడు. ఇది సత్యం అమ్మా, ఇది నేనే మీకు కథలు కహానీలు చెప్పట్లా, ఎక్కడ స్టోరీ బుక్కుల్లోది కాదు, ఇది నిజం, ఇది సత్యం, తులసీదాస్ గారికి జరిగింది. వెంటనే ఆయన లేచాడు. ఆ దెబ్బతో ఏమవుతుందంటే, అప్పటిదాకా తులసీదాస్ గారి గురించి ఎవరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, వేల మంది ఇంకా ఆయన దగ్గరికి నిత్యం బయలుదేరిపోయి వస్తూనే ఉంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. దాంతో కాశీ అప్పట్లో మన వేరే మతాల వాళ్ళ, అన్య మతాల వాళ్ళది కూడా ఉంది కాబట్టి, అందులో ఉన్న ఒక కాశీలో ఉన్న ఒక ముస్లిం ఢిల్లీలో ఉన్న రాజుగారికి చెప్తాడు, అక్బర్కి, అయ్యా ఆయన ఎవడో ఉన్నాడు, మొత్తం మార్చేస్తున్నాడు, నానా గోల్ చేస్తున్నాడు, అక్కడ అసలు సంబంధం లేకుండా చేస్తున్నాడు, వీడిని ఎవడన్నా చూడండి అంటే, పిలిపించండి అంటారు. తులసీదాస్ గారిని నుంచోబెడతారు సామ్రాజ్యంలో, ఆయన అక్బర్ దీంట్లో. ఏమిటి నువ్వేదో చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా స్వామి, నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, రాముడు ఏది చెప్తే అది చేస్తా, ఆంజనేయ స్వామి ఏది చెప్తా, సంతోషం శుభం, రే తీసుకురండిరా అన్నారు.
అని ఒక శవాలను 3 శవాలను తీసుకొచ్చారు. ఈ శవాలను బతికించి, ఏమిటో బతికిన వాళ్ళని చేస్తున్నావు, నువ్వు బతికించు. నేనేం చేయలేదు స్వామి, నాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏదో అడిగింది, నేను చేసి ఇంకెవరన్నా వస్తే రామనామ సత్యహై. అందుకనే మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ రోజుల్లో మీరు కాశీలో ఉన్న శవాన్ని తీసుకువెడుతూ రామనామ సత్యహై అని తీసుకెళ్తారు. శవాన్ని మోసుకువెడుతూ రామ్ నామ్ సత్య హై, రామనామ సత్య హై అంటారు. ఎందుకంటే తులసీదాస్ గారు రామనామం సత్యం అయితే ఆ శవం లేస్తుంది. దాన్ని వాడికి గనక ఇది లేకపోతే వాడు లేస్తాడు అని. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అండర్లైన్. చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారంటే వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టే లేస్తారు తప్ప కర్మ అయిపోయిన వాడిని ఎవడు లేపడు, ఎవడు చేయడు. మనం వెనకాల టాపిక్ వస్తే అక్బర్ దగ్గరికి వస్తే తీసుకొచ్చి చేయమన్నారు. స్వామి నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. కట్టేయండి రా, కొట్టండి రా. అప్పుడు ఆయనే తీసుకొస్తాడు. ఈ మాయలు మంత్రాలు గారడీలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. కట్టేశారు. కట్టేసి కొట్టబోతున్నారు. కొన్ని వేల కోతులు అక్బర్ దీంట్లోకి వచ్చేసాయి. పట్టుకుని మొత్తం సైనికుల్ని పీకేసాయి. సైనికుల్ని పీకేసి నానా గోల నానా గొడవ చేసేప్పటికి ఆయన కూర్చుని అప్పుడు హనుమాన్ చాలీసా చదివారు. అదులిత బలధామం ధర్ణశైలాపదేహం ధనజవన కృజానం జ్ఞానినామగ్రగణ్యం. ఆంజనేయ స్వామి ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు ఆయనకి. ఆంజనేయ స్వామి నుంచుంటే ఆంజనేయ స్వామి కోసం ఆయన హనుమాన్ చాలీస అప్పుడు చదివినది. అది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎవడైతే చదువుతాడో వాడికి ఎటువంటిదే ఉండదు. నా శైరోగ హరే సబపీర జపత నిరంతర హనుమత వీర. ఇటువంటి రోగాలైనా పోతాయి. బుద్ధిహీనతనుజానికి హేసమరో పవన కుమార్. ఇలాంటి బుద్ధిహీనుడైనా వస్తాడు. అష్టసిద్ధినవనిదికే దాత అస్వర దినహాజానికి మాత. అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి, అష్టసిద్ధులు ఇస్తాడు. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు ఆంజనేయ స్వామి గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను. కానీ భగవంతుడి బ్రహ్మతత్వం ఒకటే. అది ఆంజనేయ స్వామి అయినా, శివుడైనా, విష్ణువైనా, నరసింహస్వామి అయినా, ఇంకోటైనా కృష్ణుడైనా, మీరు ఎవరిని కొలిచారో వాళ్ళని పరిపూర్ణంగా నమ్మండి, భక్తిగా చెయ్యండి. మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవతని దాటి ఇంకేమీ లేవు. మీరు ఒక నమ్ముకున్నారు ఒక దేవుణ్ణి, వాడు ఎవడికో కలిసి వచ్చింది కాబట్టి వాడు ఏ దేవుడు పూజ చేస్తున్నాడో చేసి వాడికి చేద్దాం. వద్దు, నీ దేవుడు మంచివాడే, నీ దేవుడు ఏం చేయడు. దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. నీ కర్మలు ఏదుంటే అదే అవుతుంది. దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు కోపం రాదు. ఈ కోపాలు, ఆవేశాలు, ఆనందాలు ఇవన్నీ నీలో ఉన్నవి తప్ప భగవంతుడు ఎప్పుడూ చెయ్యడు. ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. నీ కర్మ నువ్వు అనుభవించని చెప్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నీ కర్మ నువ్వు అనిపించు. కర్మ తగ్గిస్తాను తప్ప కర్మని తీయను. కర్మని తగ్గిస్తా. తగ్గించడం అంటే ఏమిటి అంటే, మీరు ఒక భగవంతుని నిత్యం పూజ చేస్తుంటారు. మీరు భగవంతుని నిత్యం పూజ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్. మీకు దీంట్లో డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు ఇద్దరు ఉంటారు. డబ్బున్నవాడు, స్వామి నేను డబ్బు లేనివాడు రోజు పూజ చేస్తున్నాడు, వాడికి అన్ని కష్టాలు. డబ్బు లేని వాడికి, డబ్బున్నవాడికి అన్నీ ఉంటాయి, హాయిగా ఉంటుంది. వాడు ఏ రోజు పూజ చేయడు, వాడు దాన్ని వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ డబ్బు లేని వాడు రోజు భగవంతుని పూజిస్తుంటాడు, వీడికి అన్ని కష్టాలే. దీనికి దానికి తేడా ఏంటి అంటే, వాడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్, భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది అయ్యేదాకా వాడు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత వాడు వీళ్ళలాగా వస్తాడు. వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫిల్ అయ్యాక వీడు అటు వస్తాడు, వాడు ఇటు వస్తాడు. అందుకనే మనకి డబ్బు ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకో. అది క్యారీ ఆన్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇవాళ మనకి భగవంతుడు అన్నీ ఇచ్చేసాడు నాకు లేదు, అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్. అది బ్యాంక్ బ్యాలెన్స్ నీకు భగవంతుడిది, అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుందంటే, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఒక సపోజ్ మీరు ఇవాళ మీకు ఏదో అర్ధరాత్రి మీరు ఎక్కడో ఉన్నారు రోడ్డు మీద, బండిలో పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు మీకు భక్తి ఉందా, భయం, మీ దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, భక్తి అనే బ్యాలెన్స్ ఉందా లేదా చూసారనుకోండి, బ్యాలెన్స్ ఉంటే మీ బండి పెట్రోల్ వంక ముందు ఆగుతుంది. భగవంతుడు చెప్తాడు, నీ పెట్రోల్ అయిపోవడం అనేది నేను చెయ్యను, ఖచ్చితంగా అవుతుంది, అది నేను ఆపలేను. కానీ అడవిలో ఆపుతానా, అర్ధరాత్రి హైటెక్ సిటీ దగ్గర మధ్యలో ఆగిపోతుందా, పెట్రోల్ బంక్ ముందు ఆగుతుందా, దాది డిపెండింగ్ కానీ ఎవరు భక్తి. అందుకనే భక్తిని వదలడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా, ఇంకా మన రాష్ట్రంలో తెలుగు వాడికి అలవాటు కాల, మీరు కేరళ, తమిళనాడు వెళ్ళండి, పిల్లల్ని పొద్దున్నే దేవాలయానికి తీసుకెళ్తారు.
తల్లిదండ్రులకి నేను జోడించి చెప్తున్నాను. పిల్లల్ని భక్తి అలవాటు చేయండి. వాడికి టైం లేదు. టైం లేకపోవడం అనేది ఉండదమ్మా. టైం లేదు అని ఎవరు చెప్పొద్దు దయచేసి. పిల్లల్ని తీసుకెళ్ళండి. పొద్దున్నే ఒక 3 ప్రదక్షిణాలు చేయించండి. వాడికి ఇష్టమైన దేవుడిని, నేను ఈ దేవుడు, ఆ దేవుడిని చేయను. సామాన్యంగా పిల్లలకి ఆంజనేయ స్వామి ఉంటుంది. తీసుకెళ్ళిపోండి. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశకః తిప్పించండి. వాడి చేత తిప్పండి. వాడిని అడగండి. వాడిని చేత తిప్పించండి. లేదు రామ 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 తిప్పనండి వాడిని. ఇవి చేయడం మూలాన పిల్లలకి కలిసి వస్తుంది. చక్కగా పొద్దున్నే తల్లి కూర్చోబెట్టి వాడికి అన్నం పెడుతూనో, డ్రెస్ వేస్తూనో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం పిల్లలకి చదువు వస్తుంది. హయగ్రీవుని చదివించండి. పిల్లలకి చదువు వస్తుంది. ఇవి నేర్పకుండా మనం ఫ్యూచర్‌కి మనం ఏమీ చేయలేము. మా అబ్బాయి చెప్పిన మాట వింటలేదండి. ఎందుకు వింటాడు వాడు? నువ్వేమన్నా భక్తి నేర్పితే వాడు నీకు చెప్పిన మాట వినకుండా ఉంటాడు. లేకపోతే నీకు భక్తికి మార్గం లేదు. ఈ భక్తిలో నేర్పితే భగవంతుడు భక్తి ఉంటే నీకు ఇదిగా ఉంటుంది. ఇదే హనుమాన్ చాలీసా తత్వం. ఖచ్చితంగా గురుగారు. అసలు హనుమాన్ చాలీస వెనుక ఇంత పెద్ద కథ ఉందని, అది ఇది చాలా జరిగిన కథ. మిరాకిల్ లాగా ఉంది ఇది గురుగారు. జరిగిన కథ. ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు? తులసీదాస్ గారు ఉన్నారు. తులసీదాస్ గారు నేను ఈ మధ్య జయంతి కూడా చేశాను. మనకి ఎప్పుడు వస్తుందంటే బహుశా తులసీదాస్ జయంతి జూన్ జూలైలోనే ఉంది నా దగ్గర. తులసీదాస్ గారిదే ఉంది. నేను జయంతి చేస్తాను ప్రతి సంవత్సరం. తులసీదాస్ గారి జయంతి చేస్తాను. ఎందుకంటే నేను హనుమాన్ చాలీసాతోనే చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడు విజయవాడలో సత్యనారాయణపురంలో రైల్వే కాలనీలో ఉన్న చిన్న ఆంజనేయ స్వామి గుడిలో తిరిగేసేవాడిని. అప్పటి నుంచి నాకు వచ్చిందల్లా హనుమాన్ చాలీసా. నేను ఎన్ని దేశాలు తిరిగినా హనుమాన్ చాలీసా ఏ రోజు వదలలేదు నేను. ఎక్కడ ఉన్నా హనుమత్ జయంతికి నేను హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. అది ఏనన్నా ఈ రోజు కాపాడు. అందుకనే చెప్తున్నా, బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీకు ఎటువంటి బీజాక్షరాలు వద్దు. గురూపదేశం లేకుండా బీజాక్షరాలు చదవద్దు. పుస్తకాల్లో ఉన్నాయి కదా అని చదవద్దు. అది ఈరోజు బాగున్నా తర్వాత ఇబ్బంది పెడుతుంది. బీజాక్షరాలు అక్కర్లేదు. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఒక లలితా సహస్రం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, శివుడు ఉన్నాయి, కనకధారా స్తోత్రం ఉంది. చాలు, ఇవి చదువుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. అంతేగాని అనవసరమైన బీజాక్షరాలు ఆడేదో చెప్పాడు వీడు. గురువు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు నిజంగా మూలమంత్రం తీసుకోవాలి, బీజాక్షరం తీసుకొని మంత్రజపం చేయాలి, గురువు దగ్గరికి వెళ్ళండి. గురువు మీకు మీ అర్హతను బట్టి మీకు కావాల్సింది ఏదో గురువు ఇస్తాడు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీరు పుస్తకంలో దొరికింది కదా అని చదవద్దు. గురుగారు, ఇది తెలియని వాళ్ళ కోసం అడుగుతున్న వాళ్ళ తరపు నుండి, బీజాక్షరం అంటే ఏంటి? బీజాక్షరాలు భగవంతుడికి ప్రతి దేవుడికి మూలాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగ కళ్ళు, మర్మాంగాలు, లేదంటే మెదడు, గుండె, ఇలా బీజం ఇలా ఇంపార్టెంట్ ఉన్నాయో అలాగే ప్రతి స్వామికి ప్రతి దేవుడికి ఇవి ఉంటాయి మూలాలు. ఆ మూలాలతో ఉన్నవి బీజాక్షరాలు. అవి బీజాలు. ఆ బీజాక్షరాల్ని మనం ముట్టుకోకూడదు. మన ఇంట్లో మనం శుద్ధి ఉందా, చేయగలమా చేయలేమా, ఇవి ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది అన్ని రకాలుగా అంతమంది చేసుకునేదా, చేయగలిగేదా? నీకు ఎవరైనా మూలమంత్రం చదవచ్చు. ఏమండి చదవచ్చు, ఎవరైనా చదవచ్చు మూలమంత్రం. కానీ దాని తర్వాత పడే పాటలు, తీసుకునే అలవాట్లో నీకు మార్పులు నువ్వు చేయగలను అంటే జీవితాంతం స్టిక్ ఆన్ అయి ఉండాలి. నువ్వు జీవితాంతం ఒక పద్ధతిలో, ఒక సరళిలో నువ్వు వెళ్ళిపోవాలి. జీవితం తెల్లార్జామున లేచి నిత్యం మూలమంత్రం చేయకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. జపం చేయకుండా బయటికి వెళ్ళడానికి లేదు. గురుగారు ఇవాళ నాకు పెళ్ళి ఉంది, నేను 2 రోజులు ఎంజాయ్ చేసి వస్తా, లేదా నాకు ఇవాళ బర్త్డే, కుదరదు. మూలమంత్రం చేసుకున్నాక నీ జీవితాన్ని లాక్ చేసావు. ఇందుకు మూలమంత్రం వద్దు. బీజాక్షరాలు చదవకండి. బడబాలన స్తోత్రాలు, మారుతి స్తోత్రాలు, ఇంకోటి వద్దు. దాంట్లో ఉన్నవన్నీ మనకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. వద్దు. హనుమాన్ చాలీసా చదువుకోండి, దండకం చదువుకోండి, మా రామరక్షా స్తోత్రం చదువుకోండి, అద్భుతం రామరక్షా స్తోత్రం, కనకధార స్తోత్రం చదువుకోండి, కరావలంబ స్తోత్రం చదువుకోండి, లక్ష్మీ నరసింహస్వామిది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమదేహి చదువుకోండి. కరావలంబ స్తోత్రం, రామరక్షా స్తోత్రం చదువుకోండి, కరావలంబ స్తోత్రాలు చదువుకోండి, కనకధార స్తోత్రం చదువుకోండి. పిల్లలకి ఎస్పెషల్లీ చెప్తున్నాను నేను,
హైగ్రీవ స్తోత్రం చదువుకోండి, అద్భుతంగా పిల్లలకి చదువు వస్తుంది. ఏమండి మా అబ్బాయి చదవట్లేదు, వద్దు కనుక మీరు చదివించండి హైగ్రీవ స్తోత్రం, పిల్లలకి రాకపోతే నన్ను అడగండి. 21 రోజులు మీరు మొత్తం చదవలేడండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మైకే చదవమనండి. 11 సార్లు చదివించండి పిల్లాడి చేత. పిల్లాడికి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. గురువారం ఇన్ని శనగలు నైవేద్యం పెట్టండి హైగ్రీవుడికి. హైగ్రీవుడు అంటే గుర్రమోహం పెట్టండి, చక్కగా పిల్లలకి చదువు వస్తుంది. ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ టైంలో చక్కగా పిల్లాడు పుస్తకం తెరిచే ముందు ఒక్కసారి హైగ్రీవ స్తోత్రం చదువుకుని తెరవమనండి. అది 40 శ్లోకాలు వీలైతే చదువుకోండి, సంతోషం. కుదరలేదు మొదటిది 2 లైన్లు చదువుకోండి అమ్మ. మొదటి 2 లైన్లు పిల్లలకి చదివించండి. తల్లిదండ్రులకి నేను దయచేసి చెప్తున్నా, దేవాలయాలకి తీసుకెళ్ళండి పొద్దున పూట. ఏది ఆశించి చెయ్యొద్దు, భక్తిగా చెయ్యండి. ఆశించి చెయ్యొద్దు. భగవంతుడి దగ్గర నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో భగవంతుడు చెప్తాడు, చేస్తాడు. నువ్వు అడగక్కర్లేదు ఆయన్ని, ఆయనకి తెలుసు అన్నీ. థ్యాంక్స్ చెప్పండి. 24 అవర్స్ భగవంతుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పండి. గురుగారు, ఇప్పుడు హనుమంతుడి అనుగ్రహం అనేది పిల్లల పైన ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు, ఇంకాస్త వివరిస్తారా? చెప్తా. భగవంతుడికి ఏమి లేదమ్మా, ఒకటే చెప్తున్నాను, మీకు ప్రదక్షిణం చేయండి. పిల్లలకి ప్రస్తుతం భక్తిగా ఎవరే నువ్వు కూర్చొని పూజ చేయాలంటే పిల్లలు చేయలేరు. అందుకనే పిల్లలకి ఏంటంటే ప్రదక్షిణం చేయించండి. పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు ప్రదక్షిణం చేయించండి. పిల్లలు చేస్తారు, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లల్ని చేయించండి, పిల్లలతో చేయించండి మీరు ప్రదక్షిణం. పిల్లలకి రే ఒకసారి 3 సార్లు తిరిగిరా. పొద్దున పూట కుదరలేదు, నిజంగానే కుదరలేదు పొద్దున పూట. సాయంత్రం బట్టలు మార్చుకొని మొహంకాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయలేకపోయాడు. ఒకసారి వెళ్ళి గుడికి వెళ్ళిరారా. తల్లిదండ్రులు తీసుకు వెడితే పిల్లలు వెడతారు. నాకు కుదరదండి నువ్వు వెళ్ళిరా, వద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల వెనకాల వెళ్ళాలి. తల్లిదండ్రులు నేర్పితేనే పిల్లలకు వస్తుంది. మీరు కూడా వాళ్ళతో కూర్చొని హనుమాన్ చాలీసా చేయండి. పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు జై హనుమాన జ్ఞానగుణ సాగరి జై, వాడికి చిచ్చు కొట్టండి. మీరు పిల్లాన్ని పడుకోబెట్టండి, వాడిని వీపు మీద కొట్టి హనుమాన్ చాలీసాతోనే నిద్రపోతాడు. మా పిల్లలిద్దరికి నేను హనుమాన్ చాలీసాతోనే నిద్ర జోగొట్టాను నేను. ఇంతకంటే ఏం లేదు మనం చెప్తున్నాను. లేదు మీకు అదరలేదు, మీకు వచ్చిన మంత్రం చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. పిల్లాడికి చిచ్చు కొట్టండి. ఏమీ రావట్లేదండి, నాకు తెలియదండి. రామ 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 చాలు. భక్తి ముఖ్యం, నీకు వాక్కు కాదమ్మా, వాక్కు కాదు. నాకు ఆ మంత్రం రాలేదు, ఈ మంత్రం రాలేదు, మంత్రాలతో పని లేదు. భక్తి ముఖ్యం. భక్తిగా చేయండి, భగవంతుడిని కొలవండి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. ఇంకేం చేయొచ్చు గురుగారు? గుడికి తీసుకెళ్ళడము. మీరు మీకు ఓపిక అయితే ఒక అరటిపండు ఆయన నోట్లో పెట్టి పిల్లాడికి తినిపించేయండి. అరటిపండు నైవేద్యం పెట్టండి భగవంతుడికి. ఆంజనేయ స్వామికి మీరు ఎప్పుడైనా ఏంటండి 2 తోలపాకులు 2 అరటిపళ్ళు తేనె పెట్టండి నైవేద్యం. పెద్ద పెద్దవి మీకు భక్తి ఉంటే అప్పాలమాల్లో వడమాల్లో కొబ్బరికాయలు అవన్నీ మీ ధన ఆర్థిక పరిస్థితిని బట్టి. బట్ మీరు హ్యాపీగా పిల్లలకి 2 అరటిపళ్ళు లేకపోతే 1 అరటిపండు స్వామివారికి నైవేద్యం పెట్టి, ఇదే నువ్వు తినేరా స్వామివారు నీకు ఇచ్చారని పిల్లలకి పెట్టండి. వాడు గుట్టుకొని తింటారు. అది ఆరోగ్యానికి ఆరోగ్యం, భక్తికి భక్తి. దానిమ్మ పండు ఒలిచి పెట్టండి స్వామివారికి. దానిమ్మ పళ్ళు ఇష్టం, దానిమ్మ పళ్ళు పెట్టండి. మొన్న నేను కొండగట్ట పెడితే అరటిపళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాను. అక్కడ కోతులు ఉన్నాయి కింద. ఒక 2 కట్టల 3-4 డజన్లు ఇస్తే ఒక కోతి మొత్తం తీసేసుకుని అది ఒక్కోటి అన్ని కోతులకి ఇచ్చేసింది. అన్ని కోతులకి అదే పంచింది. నేను కారులో కూర్చుని ఉన్నా. ఆ తర్వాత జామకాయలు ఇచ్చా, చక్కగా ఇలా పట్టుకుని అవి 2 జామకాయలు అన్ని కోతులు. నేను ఎందుకు చెప్తానంటే అవి ఆనందంగా తింటే స్వామివారు తిన్నట్టు. ఆంజనేయ స్వామికి పళ్ళు ఇష్టం. దానిమ్మ పళ్ళు పెట్టండి, యాపిల్స్ పెట్టండి, జామకాయలు పెట్టండి, అరటిపళ్ళు పెట్టండి. అరటిపండు మీద తేనె వేయండి, స్వామివారికి ఇష్టం. మనకి ఆ సాంప్రదాయం లేదు ఇక్కడ. కేరళలో కొన్ని దేవాలయాల్లో మీరు అరటిపండు పెడతారు, అది చాలా తేనె వేస్తారు. చాలా అద్భుతమైనది. పంచామృత అభిషేకాల్లో తేనె అభిషేకం స్వామివారికి సింధూరం ఎలాగో తేనెతో చాలా అద్భుతం. పాలు పెరుగు తేనె నెయ్యితో పాటు తేనె నైవేద్యం, తేనె అభిషేకం చాలా ఇంపార్టెంట్. ఇది చేయించాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి అన్ని రోజుల్లో కుదరవు కాబట్టి పొద్దున్నే పిల్లల్ని తీసుకెళ్ళి ప్రదక్షిణం చేయించండి. ఒక అరటిపండు అక్కడ పెట్టించండి, ప్రదక్షిణ చేసేమనండి, ఆ అరటిపండు తినేమనండి. పొద్దున్నే వాడు ఆంజనేయ స్వామికి చేయడానికి వాడు తినేస్తాడు. ఆరోగ్యానికి ఆరోగ్యం. పొద్దున్నే వాడు ఎక్సర్సైజ్, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ బస్సు ఎక్కే వెళ్ళిపోతున్నారు స్కూల్కి, ఎక్సర్సైజ్ లేదు. వాడు దీని మూలాన ఎక్సర్సైజ్ చేస్తాడు పిల్లాడు. 11 సార్లు ప్రకటన చేయరా అంటే దేవుడి ముందు
భక్తితో హ్యాపీగా చేసుకుంటారు. చేస్తాడు. ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజు, భక్తికి భక్తి, ఫుడ్కి మంచి ఫుడ్ తింటాడు వాడు అరటిపండు. హ్మ్. ఇది చక్కగా. తల్లిదండ్రులు చేయించండి. చక్కగా గురుగారు యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. పిల్లలు మంచిగా రోజు పొద్దున గుడికెళ్ళడం అలవాటు చేసుకుంటే వాళ్ళ డే అనేది కూడా మంచిగా పాజిటివ్‌గా అది స్టార్ట్ నేను అనేది. అవుతది. చక్కగా. వాడికి ఒక ఆనందం వస్తుంది. ఆంజనేయ స్వామిని పొద్దున్నే చూసిన తర్వాత ఒక ఆనందం వస్తుంది పిల్లలకి ఎప్పుడైనా చూడండి మీరు. హ్మ్. హ్మ్. వాడికే కాదు మనకు కూడా వస్తుంది. ఆంజనేయ స్వామిని చూడగానే అవును. ఒక ఆనందం ఎందుకో వస్తుంది. హ్మ్. అంతే, అంతకంటే ఏం లేదు. మనకి రక్షగా ఉన్నాడన్న ధైర్యంగా ఉంటది. ఖచ్చితంగా వెనక. ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. చదువు విషయంలో వచ్చేసి మీరు చెప్పిన శ్లోకం హయగ్రీవుని శ్లోకం హయగ్రీవ స్తోత్రం చదువుతామంటారు. చాలా మంచిది. హయగ్రీవ స్తోత్రం చదివించండి పిల్లల చేత. చాలా మంచిది. ఓకే. వాడు ఓకే. సాయంత్రం ట్యూషన్ నుంచి వస్తాడు స్కూల్ నుంచి. హ్మ్. ట్యూషన్ వాడు హోంవర్క్ చేయాలి కదా. హ్మ్. హ్మ్. వాడు కాళ్ళు చేతులు కడుక్కుని వాడిని కూర్చోబెట్టి జ్ఞానానందమైన చదివించి హోంవర్క్ చేయమనండి. వాడిని చక్కగా చేస్తాడు. అరే ఈ చదివితే నీకు వచ్చేస్తుంది. పిల్లలకి ఏం లేదమ్మా, తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులదే తప్పు. నేను ఒకటే చెప్తా, మా పిల్లాడు చెడిపోయాడు, పిల్లాడు ఎప్పుడూ చెడిపోయాడు, తల్లిదండ్రులదే తప్పు. హ్మ్. ఇదే కారణం, ఇంతకంటే ఏం లేదు. ఖచ్చితంగా గురుగారు. చాలీస చదవలేని వాళ్ళు ఒక చిన్న మంత్రం ఇలా ఉంటది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అది దండకం. హ్మ్. మీరు ఇలాంటివి ఆపదాం చదువుకోవచ్చు. అపహర్త దండకం పెద్దది కాబట్టి హ్మ్. ఆపదాం అపహర్తారని చదువుకోవచ్చు. ఇంకోటి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో చదువుకోమనండి. హ్మ్. అసాధ్య సాధకం చదువుతుంటే ఎలాంటి సుసాధ్యాలను అసాధ్యం చదువుతాడు. నేను అదే చదువుకుంటా. అందుకనే నా చేతి ఈ పనులన్నీ చేస్తుంటాడు ఆయన. ఓకే. నేను మోర్సింగ్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయించామండి ఇదివరకు. ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు గురువు ఎవడు లేరు. ఆంధ్రప్రదేశ్లో నేనే. హుహు. నాకు ఆయనే నేర్పాడు. ఆయన ముందు కూర్చున్నా నేను నేర్చుకున్నా. హుహు. తెలుగు వాళ్ళలో మోర్సింగ్ వాయించేవాడు ఎవడు లేడు. నాకు నేను ఓన్‌గా నేర్చుకున్నా. స్వామివారే నేర్పారు నాకు. అసాధ్య సాధకం స్వామిన్ ఆయన నేర్పిందే నాకు. హుహు. దాని మూలానే యూఎన్ఓలో ఫస్ట్ పర్సన్ నేనే. యునెస్కోలో నేనే ఫస్ట్ పర్సన్ మోర్సింగ్ వాయించిన వాడిని. ఇన్ని దేశాలు, ఇన్ని ఆర్కెస్ట్రాలతో, ఇన్ని ఫ్యూజన్స్‌తో ఇన్ని వాయించాను అంటే స్వామివారి దయ. నాకేమీ రాదమ్మా. నాకేం తెలీదు. హ్మ్. స్వామివారు ఏం చెప్తే అది చేస్తా నేను. ఇంతే నేను చేసింది. కావాల్సిందల్లా భక్తి. భక్తి. నేను ఒకటే చెప్తున్నా. మూలం భక్తి. భక్తితో చేయండి అన్నీ సాధించొచ్చు. భక్తుడిని ఎవడేం చేయలేడమ్మా. హ్మ్. హ్మ్. ఇప్పుడు డబ్బుతో ఎవడన్నా వచ్చాడనుకో, నాకు నీ డబ్బు అక్కర్లేదు పో అవతలకి అనొచ్చు. లేకపోతే నీకంటే డబ్బు నాకు ఎక్కువ ఉందనొచ్చు. భక్తితో ఎవడన్నా వచ్చాడనుకో, నేనిప్పుడు ఎవరన్నా వచ్చారు, నేను చెప్పను అని వాడిని తలుపేసి వదిలేసాననుకో, వాడు అక్కడే కూర్చున్నాడనుకో, నేనేం చేస్తా కాసేపటికి తలుపు తీయాలి. హ్మ్. వాడి భక్తికి నేను లొంగాలి. అవును. భగవంతుడు లొంగుతాడు. ఇంతే మార్గం. ఇంతకంటే ఏమీ లేదు. గురుగారు ఎందుకు పూజా విధానంలో హనుమంతుడికి మంగళవారమే ఎందుకంత ప్రత్యేకత? సీతమ్మవారికి ఆంజనేయ స్వామి అంగుళీకం ఇచ్చింది మంగళవారం అంటారు. హుహు. అందుకని సామాన్యంగా మంగళవారం అంటారు. ఎందుకంటే ఆయన పుట్టింది శనివారం కాబట్టి శనివారం. హ్మ్. అమ్మవారు సీత అమ్మవారు ఏం చేసిందంటే, ఈ రోజు గనక ఏ రోజైతే నన్ను నువ్వు చూచి శుభం కలిగింది కాబట్టి, ఏ రోజైతే మంగళవారం గనక అందరూ చూస్తారో, ఆ హ్మ్. రోజు మంగళవారం అందరికీ శుభాలు కలుగుతాయి. హుహు. వారాలు, వాద్యాలు ఇవన్నీ పక్కన పెడితేనమ్మా, ఇది లోక ఈహం కోసం పనిచేయదు తప్ప, పరానికి మనం ఆలోచిస్తే హ్మ్. భగవంతుడిని మనం ఎప్పుడూ నిత్యం ధ్యానించుకోవచ్చు. నేను హ్మ్. రాత్రి ఇదివరకు అర్ధరాత్రి ఫ్లైట్‌లో 2:30 ఇంటికి వచ్చేవాడిని. హ్మ్. ఇంటరాక్షన్ విత్ గాడ్ అంటారు. దాని మూలాన భగవంతుడిని మనం చాలా ఇదిగా దగ్గరికి చేసుకోవచ్చు. హుహు. భగవంతుడిని మీరు ఆయనతో మాట్లాడండి. స్వామి హ్మ్. లేచానయ్యా ఇవాళ పొద్దున్నే. హ్మ్. నా డే బాగుండేది చూడవయ్యా. ఇది పిల్లలకు కూడా నేర్పండి అని చెప్తాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిందయ్యా అమ్మ తిన్నానయ్యా. స్కూల్‌కెళ్తున్నాను స్వామి. భగవంతుడితో చెప్పండి. అంటే పర్సనల్ డైరీ లాగా మాట్లాడమంటున్నారు. ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్ అది. అది హుహు. నేర్పండి భగవంతుడితో. హ్మ్. స్కూల్ నుంచి వచ్చాడు. హుహు. స్వామి నాకు ఇవాళ టీచర్ నన్ను కొట్టింది అంటే నేను వెంటనే వాడే చెప్పేస్తాడు. అంటే ఇవాళ నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర వాడు అబద్ధం ఆడడు. తల్లితో అబద్ధం ఆడొచ్చు. హ్మ్. భగవంతుడి దగ్గర ఆడవాడు. హ్మ్. అంటే నేను హోంవర్క్ చేయలేదు. రేపు చేస్తాను స్వామి కట్టకుండా ఉంచంటు స్వామి. వాడే చెప్పేస్తాడు భగవంతుడికి. హ్మ్. ఇది కూడా వాడే చెప్పేస్తాడు. రాత్రిపూట పడుకోడేప్పుడు భగవంతుడికి దండం పెట్టమని చెప్పండి పిల్లలకి. హ్మ్. స్వామి పెద్దవాళ్ళు కూడా పెట్టండి. స్వామి డే బాగా నడిచింది. నిద్ర పట్టాడు స్వామి. ఈ రోజుల్లో నిద్ర పట్టక చస్తున్నారు అందరూ. అవును. స్వామి నిద్ర పట్టించు. ఫోన్‌లకి దూరంగా ఉండండి. హాయిగా ఉంటుంది. అర్థమైందా? స్వామి నిద్ర పట్టించు. థ్యాంక్ యూ. హ్మ్. థ్యాంక్ యూ స్వామి. హ్మ్. మర్నాడు పొద్దున్నే లేచి స్వామి థ్యాంక్ యూ. లేచాను నేను. మీకు పెద్ద పెద్ద విగ్రహాలు అక్కర్లేదు భగవంతుడితో మాట్లాడడానికి. క్యాలెండర్ పెట్టుకోండి. హ్మ్. మీకు నచ్చిన దేవుడితో. నేను ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నా. మీకు మీరు నచ్చిన దేవుడితో మాట్లాడుకోండి. కృష్ణ బాగున్నాయ్యా, నిద్ర పట్టిందయ్యా నాకు కృష్ణ. హ్మ్. థ్యాంక్ యూ కృష్ణ.
ఇవాళ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందయ్యా, ఏమిటోనయ్యా ఈసారి ఇంక్రిమెంట్ రావట్లేదు అంటున్నా. చెప్పుకోండి. బయటవాడితో చెప్తే హేళన చేస్తాడు, భగవంతుడితో చెప్తే ఆశీర్వదిస్తాడు. బయటవాడితో చెప్తే హేళన, అవును. భగవంతుడితో చెప్తే ఆశీర్వదిస్తాడు, చేస్తాడు భగవంతుడు. భక్తిగా కనుక మూవ్ చేయండి, మీరు భగవంతుడిని భక్తితో మూవ్ చేయండి. నాకు ఇవాళ నువ్వు 108 కొబ్బరికాయలు కొట్టలేదు, భగవంతుడు అడగండి నిన్ను. భక్తితో ఒక్క నమస్కారం పెట్టు, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చేయవయ్యా, నువ్వు ఉండబట్టే నేను ఉన్నానయ్యా. నేను అర్ధరాత్రి 2ంటికి వచ్చి స్నానం చేసి అగరత్తి వెలిగిస్తా. ఏమండి అర్ధరాత్రి భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటాడండి. ఎందుకు ఉండడు? అర్ధరాత్రి లేకపోతే భగవంతుడు లేకపోతే మనకు ఉండలేనట్టయినా లెక్క. భగవంతుడు అర్ధరాత్రి లేకపోతే మనం ఎలా కాపాడతాడు? కాపాడతాడు భగవంతుడు. 24 గంటలు భగవంతుడు నీతోనే ఉన్నాడు. మా ఇంట్లో 24 గంటలు ఇక్కడ తిరుగుతాడు ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా ఉంటాడు. మీకు హోమాల్లో కానీ ఏమన్నా ఫోటోలు చూపిస్తాను, స్వామివారు ఖచ్చితంగా అలా నిలబడతారు, ఖచ్చితంగా ఉంటారు. మా ఇంట్లో మీరు హోమంలో నేను మీకు ఫోటో తీసుకోండి, స్వామివారు ఖచ్చితంగా ఉంటాడు, తిరుగుతుంటాడు ఆయన. 1 గంట 2 గంటలు నేను ఎటన్నా వెళ్ళిపోయామంటే గిన్నెలు చెంపులు కింద పడతాడు, అక్కడి నుంచి కిందకు వస్తాయి. అంటే రే ఎక్కడికి వెళ్ళారా మీరు, ఏమయ్యారు? ఉన్నాం స్వామి, ఇక్కడే ఉన్నాం, నేను మా ఆవిడ వచ్చాము. తిరుగుతాడు. ఇది నిజం, నా మాట నమ్మండి. స్వామి ఉంటాడు, మీతో కూడా ఉంటాడు. నేను నా ఇంట్లోనే ఉండక్కర్లా, స్వామి తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన రామతారకం ఇచ్చారు. రామతారకం ఇస్తే ఆంజనేయ స్వామి దూరంగా ఉంటాడు. నేను మూలమంత్రం చేసేటప్పుడే స్వామి నాతో ఉంటాడు, లేదంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు, నా పని నేను చేసుకోవచ్చు. ఇది నిజం. తొడ మీద చెయ్యేస్తాడు, ఏడుస్తాం, ఏడవాలి. స్వామి వచ్చాక మనం ఏం చేయాలి? స్వామి ఇచ్చారు కదా, మీరు ఏం మాట్లాడతారు? ఏమిటి మాట్లాడేది? ఏడుపే. ఏమిటి మాట్లాడేదా మనం? స్వామివారు ఆయన ఎదురుకుండా కూర్చుంటాడు, మనం ఎదురుకుండా కూర్చుంటాం, ఏడుపే. నేను తెల్లారుజామున 4:30 నుంచి 9:30 దాకా ఆ రూమ్లో కూర్చుంటా, బయటికి రాను. మూలమంత్ర జపమే చేస్తా, అభిషేకం చేస్తా, రామశాలిగ్రామానికి చేస్తా. ఆయన ఎవరో నాకు తెలియదు, వైజాగ్ నుంచి స్వామి మీకు రాముడు పంపించమన్నాడని చెప్పి రామశాలిగ్రామం పంపించారు. ఆయన ఎవరో నాకు తెలియదు. శాలిగ్రామం ఉంది, శాలిగ్రామానికి అభిషేకం చేస్తా, ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తా, సింధూరం వేస్తా, అష్టోత్తరం చేసి తర్వాత ఈయన దగ్గరికి వస్తా. ఈయనకి పొద్దున్నే అష్టోత్తరం చేసి చక్కగా ఈయన అలంకరణ చేసుకుంటా. ఇంతే నేను చేసేది, ఎక్కడికి వెళ్ళను. ఆంజనేయ స్వామి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్నీ మానేసా, నాకు వద్దనుకున్నా ఇక్కడ కూర్చున్నా. మీకు మీ సంసార బాధల్లో, మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీరు ఏ పనైనా చేసుకోండి. ఏతత్ ఫలం ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. పోనీ మీరు ఆంజనేయ స్వామి కాదు, కృష్ణుడు, ఏతత్ ఫలం కృష్ణార్పణం రామార్పణం, ఆయనకు వదిలేయండి. నేను చేశాను, ఎంఎస్సి పిహెచ్డి చేశాను, నేనే చేశాను, డాక్టర్ చేశాను, నేనే డాక్టర్, నేనే చదివా. నువ్వు చదవడం ఏమిటిరా? భగవంతుడి కటాక్షం లేకుండా నువ్వేమీ చేయలేవు, చెయ్యవు. నేను రాసిస్తా. ఎవరైనా ఆయన కటాక్షం. బ్రహ్మతత్వంలో రూపాలు మారచ్చు, బ్రహ్మతత్వంలో రూపాలు మారచ్చు. నేను చెప్తున్నాను, మీ నాన్నగారికి నువ్వు కూతురువి, మీ అన్నయ్యకి నువ్వు చెల్లెలివి, మీ చెల్లెలకి నువ్వు అక్కవి, పక్కింటి వాళ్ళకి ఒక అమ్మాయివి, లేకపోతే ఇంకోళ్ళకి మేనత్తవి, లేకపోతే ఇంకోటి అవుతుంది. నువ్వేగా మరి. నువ్వు ఎందుకు మారేది ఇన్ని రూపాలు? అదేమిటండి, ఆవిడ అమ్మాయి అని పిలుస్తుంది, ఈవిడేమో అక్క అని పిలుస్తుంది, ఇదేమో చెల్లాయి అని పిలుస్తుంది. ఏమిటండి ఈ రూపం? మరి ఒకటేగా రూపం. ఇదే బ్రహ్మతత్వం. సింపుల్గా చెప్తున్నా, ఇదే బ్రహ్మతత్వం. అంతే. గురుగారు, ఇప్పుడు సీతాదేవి ఆ రోజు హనుమంతుడికి అలా ఇవ్వడం వల్ల ఆ రోజు మంగళవారంకి ఆ ప్రత్యేకత అనేది వచ్చింది అంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా అదే కథని. ఒకవేళ ఆ రోజు కుటుంబ సభ్యులు వారం అంతా కూడా వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నప్పటికీ మంగళవారం వెళ్ళి ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అని అంటే ఏదైనా స్పెషల్ పూజ ఉంటుందా? స్వామి గారికి ఇష్టమైనవి దొరకు ఇందాక నేను చెప్పా, తమలపాకులు, దానిమ్మ పళ్ళు, వడమాల, అపాలమాల, సింధూరం, అభిషేకం, పంచామృతాభిషేకం, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అవన్నీ ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె చెయ్యండి. అవి మీకు తోచింది. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే, మీకు గురువుగారు చెప్పారు కాబట్టి మాకు ఆర్థిక స్తోమత లేదని అప్పు చేసి ఎవరు చెయ్యొద్దు. నేను మళ్ళా చెప్తున్నాను, మళ్ళా ఇక్కడ మూలం భక్తి. మీరు ఇది చేయాలా, అది చేయాలా, స్వామివారు చెప్పారు కాబట్టి నేను బుట్ట తమలపాకులు వేస్తా, బుట్ట తమలపాకులకు నీకు ఆర్థిక స్తోమత ఉంటే చెయ్యండి. ఆర్థిక స్తోమత లేకపోతే నీ ఇంట్లో ఉన్న కింద కాచిన తమలపాకులు 2 తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టు, చాలు. నీ కొబ్బరికాయ కొట్టే స్తోమత లేదు, నీ హృదయాన్ని కొబ్బరికాయ అక్కడికి అర్పించు, అంతకంటే లేదు. నువ్వు ఆరాట పడుతున్నావు ఏదో చెయ్యాలని, అంతే. గురుగారు, అసలు హనుమంతుడి విషయంలో స్త్రీలు ఉపాసన చేయొచ్చా? అంటే హనుమంతుడి పూజలో
నువ్వు అడిగిన క్వశ్చన్ ఉమ్, ఉపాసన పూజ. ఉమ్. ఉపాసన వేరు, పూజ వేరు. ఓకే. హనుమంతుడి ఉపాసన స్త్రీలు చేయొచ్చా? ఉపాసన స్త్రీలు చెయ్యొచ్చా అంటే ఉమ్, స్త్రీలకి కొన్ని సమస్యలు ఉన్నాయి. నెలకోసారి నెలసరి అంటారు దాన్ని, ఏదైనా అన్ని. ఉమ్, దాని మూలాన ఉమ్, అది అయిపోయిన తర్వాత చేసుకుంటే మంత్రం జపం చేసుకోవచ్చు, ఉపాసన చెయ్యొచ్చు. ఉమ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పామండి, బీజాక్షరం రెగ్యులర్గా చెయ్యాలి. ఆడవాళ్ళకి ఏమవుతుంది, అది ఉమ్, ఇబ్బంది అవుతుంది. ఉమ్, ఆ టైంలో 3-4 రోజులు మనం చేయలేము, ఉమ్, అది అడ్డం పడుతుంది. ఉమ్, దీని తర్వాత మళ్ళా నీకు కాన్సన్ట్రేషన్ రావాలంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, అందుకని మీరు రాముణ్ణి చేయండి. ఆంజనేయ స్వామిని ఎందుకు చేయాలి ఆడవాళ్ళు? రాముణ్ణి చేయండి, ఉమ్, ప్రశాంతంగా చేయండి రాముణ్ణి. ఉమ్, మీరు రాముణ్ణి చేయడం వల్ల నేను కూడా చెప్తున్నా, ఆంజనేయ స్వామి ప్రవర్లో వస్తుంది. ఉమ్, ఆంజనేయ స్వామికి ప్రవర్ ఉంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషయ్య ప్రవరాన్విత కౌండిన్యస గోత్రోద్భవాయ. ఆయన కౌండిన్యస గోత్రం అయింది. ఉమ్, ఆంజనేయ స్వామి వారిది కౌండిన్యస గోత్రం. ఉమ్, వారి ముత్తాత గారు హేమగర్భ శర్మణ నప్త్రే పింగాక్ష శర్మణ పౌత్రాయ మనవడు కేసరి శర్మపుత్రాయ. తర్వాత మీకు సువర్చల కళ్యాణంలో ఈ ప్రవర్ వస్తుంది. ఉమ్, దాని తర్వాత చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అంజనాగర్భ సంభూతాయ త్రైస్త్రింశతకోటి దేవతా స్వరూపాయ కపికుల పావనాయ సాక్షాత్ శివస్వరూపాయ. నేను చెప్పేది కాదు, ఇది పరాశర సంహితలో చెప్పింది. ఉమ్, మీకు ఇక్కడ రాముడు, ఆంజనేయ స్వామి, శివుడు ఒకటే. రాముడిని తీస్తే ఆంజనేయ స్వామి లేడు, ఆంజనేయ స్వామి తీస్తే రాముడు లేడు. ఉమ్, వీళ్ళిద్దరిని చూస్తే మళ్ళీ శివుడు లేడు. ఉమ్, కనుక మీరు శివుణ్ణి నమశివాయ నమశివాయ శివుణ్ణి చేసుకోండి. ఉపాసనే ఎందుకు చెయ్యాలి అంటే, ఉపాసన ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పరిస్థితి చెప్తాను మీకు. ఉమ్, ఒకటి నియమ నిబంధనలతో బీజాక్షరం ఉపాసన చేయాల్సిన పరిస్థితి. ఉమ్, ఒక వయసులో మీరు చేయలేరు. మీ పిల్లలతో, మీరు బంధాలతో, మీరు సంసార బంధంలో ఉన్నప్పుడు ఉమ్, ఒకరోజు కుదురుతుంది, కుదరదు. ఉమ్, దాని మూలాన ఉపాసనలు పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. అది ఉమ్, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఉమ్, కాకపోతే ఇంకోటి అంటే, మగవాళ్ళకి ఏమిటంటే సులువు, ఆడవాళ్ళు కిచెన్లో పనిచేస్తుంటారు ఏదో కాబట్టి వీడు ఒక అరగంట ముందు లేచి వీడు చేసేయగలడు. కానీ వంట అవన్నీ, పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉమ్, ఆడవాళ్ళకి ఉపాసన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఉమ్, 9 తర్వాత పిల్లలు వెళ్ళిపోయే టైంకి అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు కూర్చొని పూజ చెయ్యి అంటే ఇదే పెద్ద పూజ వాళ్ళకి. ఉమ్, కనుక రెగ్యులర్గా చేసే పూజ చేస్తే తప్ప అంగుష్టాభ్యానమః అని లమిత్యాది పూజ ఉపాసనలో ఆడవాళ్ళకి అనవసరం. కొంచెం వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి కొంచెం మీరు సెటిల్ అయ్యి మీకు దినచర్యలో మీరు, మీ వారు, లేదా మీరు, మీ పిల్లలందరూ వెళ్ళిపోయి కొంచెం కాలేజీలకు వచ్చారు, అప్పుడు మీరు ఏదైనా ఒక గురువు దగ్గరికి వెడితే ఉమ్, మీకు అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు. ఉమ్, ఉమ్, మీకు హనుమంతుడితో ఉన్న ఆ ఇంటరాక్షన్ ఏమిటి, అసలు మీరు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, ఉమ్, ఆంజనేయ స్వామిని మీరు ఎందుకు గురువుని అడిగితే గురువు చెప్తారు. ఉమ్, మూలం దానికి ఏమిటంటే ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన ఉన్న గురువు దగ్గరికి వెడితే ఆయన చెప్తాడు, మిమ్మల్ని చూస్తే చెప్పేస్తాడు. ఉమ్, ఆంజనేయ స్వామి మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఉమ్, మీకు వద్దమ్మా రాముడిని తీసుకోండి. ఉమ్, ఎందుకంటే ఆంజనేయ స్వామిని మళ్ళా చేసిన తర్వాత మీరు ఇచ్చిన బీజాక్షరాన్ని అక్షర లక్షలు చేయాలి. అక్షర లక్షలు అంటే ఉమ్, ఇప్పుడు మీకు 12 అక్షరాల ద్వాదశాక్షరి అంటారు. ద్వాదశాక్షరి చేసిన తర్వాత ఈ మంత్రం మొత్తాన్ని 12 లక్షలు చేయాలి మీరు. ఉమ్, ఇంత టైం లోపల 12 లక్షలు చెయ్యాలి అంటాం. ఉమ్, మీరు చేయగలరో చేయలేరో, ఉమ్, అవుతుందో అవదో. అందుకని మామూలు రోజుల్లో ఉపాసన లేకుండా మీరు అంతా సెటిల్ అయ్యి జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా మీరు భక్తిగా ఉండండి. భక్తి కాదని చెప్పట్లా, ఉపాసన సంగతి నేను చెప్తున్నా. పూజ చేసుకోండి, భక్తిగా ఉండండి. ఉపాసన కావాలి, భగవంతుడిని నేను నాలో ఇంకా దగ్గరికి చేసుకోవాలి అన్నప్పుడు, ఉపాసన చేసుకోవాలి అన్నప్పుడు మీరు ఏదన్నా మీరు ఆ దేవుడి లక్ష్మీ నరసింహస్వామి కావాలి, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన పరుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, అయ్యా నేను తీసుకుందాం అనుకుంటున్నా చెప్తాడు. కానీ నాకేమైందంటే నా గురువు నన్ను పిలిచి మరీ ఇచ్చాడు, నాకు వద్దని చెప్పాను. ఉమ్, నాకు వద్దు, కుదరదు, నా వల్ల కాదు స్వామి, గురువు గారు నన్ను వదిలేయండి అన్న. వీరభొట్ల వెంకటరామయ్య గారు ఆయన. ఇక్కడ బోల్డన్ని ఆంజనేయ స్వామి ప్రతిష్టలు అన్నీ చేసిన మనిషి, ఉమ్, గొప్ప పండితుడు ఆయన. ఉమ్, ఇప్పుడు సన్యాసం తీసేసుకున్నారు. ఉమ్, వెంకటరామయ్య గారు నేను మొట్టమొదటిసారి 6 to 6
మొట్టమొదటిసారి 1,20,000 సార్లు హనుమాన్ చాలీసా చేసినప్పుడు అబ్బాయి నువ్వురా హనుమాన్ బీజాక్షరం నన్ను వదిలేండి గురువుగారు. అప్పుడు కూడా నేను అర్ధరాత్రి ఏదో ఫ్లైట్ దిగాను, వచ్చి కూర్చున్నాను, పచ్చి మంచినీళ్ళు తాగలేదు, మళ్ళీ సాయంత్రం 6 దాకా చేసి ఇంత సద్దనం తిన పెరుగునం తిన్న దద్యోతనం తినేసి మళ్ళీ రాత్రి ఫ్లైట్ ఎక్కేసా. వెళ్ళి మళ్ళీ ఏదో దేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన పిలిచారు నన్ను. నీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది, నువ్వు మంత్రం నా వల్ల కాదు నేను తీసుకోను అన్న. తీసుకోవాల్సిందే అని చెప్పారు ఆయన. నీకు టైం వచ్చింది తీసుకోవాల్సిందే అని. తీసుకోగానే నాకు అయిపోయింది. ఆంజనేయ స్వామి లాక్ చేశాడు నన్ను. ఇంకా దేశాలు లేదు, కచేరీలు లేదు, ప్రోగ్రాం లేదు. ఎప్పుడన్నా అవసరమైతే 1, 2 తప్ప నేను నా పూజ నేను స్వామి. అందుకని ఉపాసన వ్యవహారం కావాలి అనుకుంటే ఆడవాళ్ళకి మీకు మీ వయసు రీత్యా ఉన్న ప్రభావాల మూలాన కొంచెం తర్వాత తీసుకోండి. లేదంటే నేను రెడీ తీసుకుంటానంటే జీవితాంతం మళ్ళీ లాక్ అయి ఉండాలి. ఇబ్బంది అయితే మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ఆవు చెవులో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆడవాళ్ళకి ఉపాసన తొందర వయసులో వద్దు అంట. అది గురుగారు, ఇందాక మీరు ఉపాసన వేరు పూజ వేరు అన్నారు కదా, ఒక చిన్న మాటలో అసలు దాని యొక్క తేడా ఏంటని ఒకసారి చెప్తారా? ఉపాసన అంటే బీజాక్షరంతో చేస్తాం, మంత్రజపంతో చేస్తాం. అదొక గురువు మనకి ఇస్తారు. గురువు మంత్రం గురువు ఇస్తాడు మనకి. పూజ అనేది నిత్యం మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. కులదేవత అంటే మీ కులదేవత బహుశా లక్ష్మీ నరసింహస్వామి అనుకోండి, మీకు లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఇది ఉంటుంది. మీరు తరతరాలుగా మీ అత్తగారు మామగారు ఎవరో, ఆడవాళ్ళకి చెప్తాను నేను, అత్తగారు మామగారు ఎవరో చేస్తారు, వంశపారంపర్యంగా చేసేది. మీరు ఆ పూజ చేసుకుంటారు. ఆ తర్వాత గ్రామదేవత అంటే మీరు శ్రావణ మాసంలో వాటిలో ఇప్పుడు మనకి బోనాలు అవి వస్తుంటాయి, ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న దేవతకి కొబ్బరికాయ కొట్టేస్తారు. ఇష్టదేవత అంటే మీకు ఏ దేవుడైతే ఇష్టమైతే ఆ దేవుడిది ఒక మంత్రమో జపమో ఏదో చదువుకోండి తప్ప. ఇప్పుడు ఇక్కడ ఉపాసన దగ్గరికి వచ్చేప్పుడు ఏమిటంటే మీరు హడావిడిగా పెట్టైనా కులదేవతకి, గ్రామదేవతకి, ఇష్టదేవతకి చేసుకోవచ్చు. బీజాక్షరానికి, మంత్రానికి, ఉపాసనకి అది కుదరదు. ఉపాసన అంటే భగవంతుడిని నువ్వు లోపలికి తీసుకుంటున్నావు, ఉపాసించుతున్నావు, ఆయన లోపలికి తీసుకుంటున్నావు. ఈ ఉపాసన బలంతో నువ్వు ఏదైనా కార్యం చెయ్యాలి అనుకుంటే ఇంకోటి, ఉపాసన తీసుకున్న తర్వాత ఇది నీకు ఎందుకు పనిచేయదు, లోక కళ్యాణార్థం తప్ప పర్సనల్గా ఉపాసన పనిచేయదు. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అసలు హనుమాన్ దీక్ష, హనుమాన్ మాల ఉంటుందా? మాల ఎప్పుడూ ఉంటుందమ్మా, తప్పులేదు. సామాన్యంగా మాల దీక్ష అంటే అర్థం ఏంటంటే 41 రోజులు మనం దీక్ష అంటే 41 రోజులు చేస్తాం. ఆంజనేయ స్వామిది, శివుడిది, అమ్మవారిది, అయ్యప్పది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ రోజుల్లో ట్రెండ్ కనబడుతున్నది. నాకు కూడా కనబడుతుంది, అందరూ చూస్తున్నాం. ఏ టైం వస్తే ఆ టైం దసరాల్లో భవానీ మాల అంటున్నారు, శివరాత్రి టైంలో శివుడి మాల అంటున్నారు, ఈ సీజన్లో అయ్యప్ప అంటారు, తర్వాత ఆంజనేయ స్వామి. ఇక్కడ సామాన్యంగా అసలు మీ అందరికీ తెలియనిది ఏమిటంటే, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దీక్ష అంటే 41 రోజులు. ఈ దీక్ష అంటే ఏమిటంటే, మీరు పసిపిల్లగా ఉన్నప్పుడు మీరు ముందు మనం పాలపేకలో తేనె వేసి పిల్లలకి ఇస్తారు. పాలపేకలో తేనె వేసి పిల్లలకి పెడతారు, ముందు చీకుతూ కాసేపు ఉండరా బాబు అని. ఇది భక్తిలో మొదటి మార్గం దీక్ష. ఇది మొదటి మార్గం దీక్షకి. ఇది దీని మూలాన ఏంటంటే 41 రోజులు కనుక నువ్వు ఒక దీక్షగా ఏదైనా ఒక పని చేస్తే అది అలవాటు అవుతుంది నీకు కదా, మనకు అందుకనే కదా ఈ 41 రోజులు తర్వాత నువ్వు ఎలా ఉండాలి, ఈ 41 రోజులది కంటిన్యూ చేయాలి. 41 రోజులు అవగానే మాల తీసి పక్కన పడేసి మళ్ళీ నీ కార్యక్రమాలు చేస్తానంటే అది దీక్ష ఎందుకు అయింది అసలు? నువ్వు ఏ దేవుణ్ణన్నా తీసుకోండి అమ్మా. ఇప్పుడు నవ్వేడేసి ఇప్పుడు అయ్యప్పలు చాలామంది తీసుకుంటున్నారు. మహాపడి పూజట, వాడు నాకు క్వశ్చన్ వేస్తా, పడి పూజకి మహాపడి పూజకి అర్థం ఏమిటి? ఎవడూ లేదు. అది ఇప్పుడు ఎలా తయారైందంటే మహాపడి పూజ సంబంధం లేకుండా ఆర్భాటాలు, హంగులు. ఇది వరకు 60 కేజీలు ఉన్న ఒక మనిషి 40 రోజులు దీక్ష చేసిన తర్వాత 45 కేజీలు 50 కేజీలు అయ్యేవాడు. ఇప్పుడు 60 కేజీలను ఒక మనిషి 41 రోజులు అయ్యప్ప దీక్ష చేసిన తర్వాత వాడు 90 కేజీలు అవుతున్నాడు. కారణం ఏంటి అంటే
అయ్యప్ప మాలలో అయ్యప్ప దీక్షలో చెయ్యాల్సిన విధి విధానాలలో నేను చెప్పేది ఇది గురువుది తప్పు అంట. గురువే నువ్వు సవ్యంగా లేకపోతే శిష్యులు సరిగ్గా ఉండరు. అయ్యప్ప మాలలో కానీ, ఆంజనేయ స్వామి మాలలో కానీ, భవానీ మాలలో కానీ మీరు దీక్ష తీసుకున్న తర్వాత భూశయనం, చన్నీళ్లతో స్నానం, నడక, నడవాలి. ఎందుకు నడవాలి అంటే మీరు శబరిమల కొండ మీద పెద్ద పాదం కానీ చిన్న పాదం కానీ 7 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు పెద్ద పాదం 8 కిలోమీటర్లు మీకు నడక అలవాటు అవ్వాలి. ఎవడన్నా పూజ అనగానే వీడు బళ్ళు మీద కార్ల మీద వెళ్ళిపోయి పూజ కడితే కాదు, నడవాలి. సెకండ్ థింగ్, మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, వినాయకుడు 3 ఫోటోలు పెట్టుకోవాలి. దీక్ష మీరు సన్నిధానం దాన్ని నువ్వు చేసుకునే పూజా విధానంలో 3టికి పొద్దున సాయంత్రం అష్టోత్తరం చెయ్యాలి. పూజా విధానం గురువు నేర్పాలి, కలశం పెట్టాలి, చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మీకు భక్తి ముఖ్యం. ఇంత చేసా అంత చేసా. ఇప్పుడు ములానే అవుతుందంటే డబ్బున్నవాడు ఒక 1000 మందిని పిలిచేసి వాడు అరటి తోటలో అరటి మాలలు వేసి హడావుడి చేసేప్పటికి నిజంగా డబ్బు లేనివాడు ఏమనుకుంటున్నాడు, ఇలా చేయకపోతే అయ్యప్ప మనల్ని కరుణించడేమో, ఇలా చేయకపోతే ఆంజనేయ స్వామి నన్ను కరుణించడేమో. లేదు, తప్పు. నువ్వు అసలు సంబంధం లేదు. ఇంకోటి చెప్తున్నా, రజోగుణాలని పెంచే ములక్కాడ సొరకాయతో పులుసులు చేసేసి ఇడ్లీలు సాంబార్లు. ఇప్పుడు అయ్యప్ప పూజల్లో ఎలా ఉంటుందంటే అది 5 స్టార్ మెనూ అయిపోయింది. సాయంత్రం పూట టిఫిన్లు అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉప్మా. వీడు ఇవన్నీ తిని తెల్లారుజామున 4 ఎందుకు లేస్తాడు? సూర్యోదయానికి ముందు నువ్వు పూజ స్టార్ట్ చేయాలి. భూతనాథ సదానంద సర్వభూతదయాపర ఏది ఎక్కడ చదువుతావు? ఇంకోటి, రాత్రి 11:30 12 దాకా నువ్వు భజనలు చేసి చుట్టుపక్కల వాళ్ళని గోల. ఇందులో భక్తి ఎంత ఉందో మనకి తెలియదు. పక్కవాడు కూడా భక్తుడే ఉంటాడు, నీ ఇంటి పక్కన వాడు కూడా. వాడిని నువ్వు ఇబ్బంది పెట్టట్లా? మైకులు పెట్టి ఎందుకు? నేను ఆంజనేయ స్వామి, అయ్యప్ప అందరికీ చెప్తున్నా, మాల వేసుకునే వాళ్ళందరికీ చెప్తున్నా, 9ంటికి మాల మీరు పూజ ఫినిష్ చేయాలి. 9:30 లోపల స్వాములకి భిక్ష పెట్టండి. ఒకటి అంత గోధుమ ఉప్మా పెట్టండి చాలు. వద్దు ఆర్భాటాలు చేయకండి. నీకు డబ్బున్నా సరే దాన్ని తీసుకెళ్ళి ఎవరన్నా అనాథాశ్రమంలో చక్కగా పెట్టండి. స్వాముల్ని అనవసరంగా మీరు తప్పుదో పట్టిస్తున్నారు. స్వాములు నడక లేదు, స్వాములకి భక్తి లేదు. ఇది వరకు భజన 6-6:30కి భజన చేస్తే భక్తిగా మనం భజన కూర్చుంటే మొత్తం స్వాములు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ రావట్లే. తిండి టైంకి భిక్ష టైంకి వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. కారుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ బండ్ల మీద వెళ్ళిపోతున్నారు. నువ్వు రేపు పొద్దున ఏం నడుస్తావు అక్కడ కొండ మీద? ఇరుముళ్ళు పెట్టుకుని ఏం చేస్తావు? నేను ఇదివరకు అయ్యప్ప మీద ఒక పాట రాశాను. జంటముడులు గట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పాటలో జంటముడులు అంటే ఏమిటి అంటే స్వార్థం పరమార్థాన్ని నెత్తి మీద పెట్టుకొని. ఇది స్వార్థం పరమార్థాన్ని పెట్టుకుంటావు. ఈ జంటముడులు ఒకటి స్వామివారికి ఇచ్చే నెయ్యి, ఒకటి నీ పప్పు పులుసు కందిపప్పు ఇవన్నీ వేసుకునేది. తల్లి భిక్ష పెడుతుంది. గురుస్వాములకి వేలు ఇవ్వకపోతే గురుస్వామి ఏమన్నా అనుకుంటాడేమో. గురుస్వాములు తయారు చేశారు ఇదంతా. భక్తి లేదు. దీని మూలానే ఏమవుతుందంటే దీక్షలు అన్నీ పాడైపోతున్నాయి. ఇంకోటి ఎవరో చెప్పారు ఈ మధ్య నాకు, ఆంజనేయ స్వామి దీక్షకు కూడా జంటముడులు కట్టేసి ఇరుముడు ఉందండి. ఇరుముడులు ఎక్కడి నుంచి వచ్చారా? ఇరుముడులు ఏమిటి అసలు సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వామివారికి అక్కడ జ్యోతి దర్శనం, ఆయన అడవుల్లో ఉంటాడు కాబట్టి దానికి కావలసిన పప్పు దినుసులు స్వామివారికి నెయ్యి కోసం ఆవు నెయ్యి తీసుకెళ్తున్నావు. అది కేరళకి. శివుడికి నువ్వు పక్కన ఉన్న శ్రీశైలమో లేదో దీనికి జంటముడు ఏమిటి? అమ్మవారికి జంటముడు ఏమిటి? ఆంజనేయ స్వామికి మా గురుగారు చెప్పాడండి, జంటముడులు కట్టుకోవాలండి, ఈ నెయ్యి అండి గడ్డ కట్టేస్తానండి నువ్వు పూజలో తప్పు చేసినట్టేనటండి. నేను మొన్న కారులో వస్తుంటే కారులో ఉన్న ఆంజనేయ స్వామి నాకు చెప్పిన మాట ఇది. మా గురుగారు చెప్పారండి, మేము కూడా జంటముడులు కట్టుకుని పెడతామండి, శ్రీశైలం దగ్గర ఉన్న అడవుల్లో ఆంజనేయ స్వామి ఉన్నాడండి, ఇరుముళ్ళు కడతాం. ఆంజనేయ స్వామికి ఇరుముళ్ళు ఏమిట్రా? హనుమాన్ చాలీసా చెయ్యి, 108 సార్లు హనుమాన్ చాలీసా. ఓపిక లేదు 41 సార్లు చెయ్యి. 4 పిలిచి భోజనం పెట్టు. అయ్యప్పకైనా అంతే, 3 భిక్ష పెట్టు. అరిటాకేసి 3 నీకు నచ్చినది ఒక పలుపు ఒక పులుసు వేసి శుభ్రంగా వాడికి పెట్టు. ఉల్లిపాయ వాడకు,
ములక్కాడ తినకు, సొరకాయ తినకు, రజోగుణాలు పెంచుతాయి. నాకు అందరూ చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ 7-8 రకాలు, 2 స్వీట్లు, ఏమిటి వాడు అయ్యప్ప ఏం చేస్తాడు? సెకండ్ థింగ్ బఫేలు, కుర్చీలో కూర్చొని తినేటాలు. ట్రెండ్ మారిపోయింది, భక్తి మారింది. అనవసరంగా వెర్రి వేషాలు వేస్తోంది భక్తి. ఇది తగ్గించుకుని గురుస్వాములందరికీ దండం పెట్టి చెప్తున్నా, అయ్యప్పలందరికీ చెప్తున్నా. ఇంకోటి, వీడు 41 రోజుల తర్వాత మనం టాపిక్ వస్తే 41 రోజుల తర్వాత కూడా దీన్ని నువ్వు దీక్ష లేకుండా కంటిన్యూ చెయ్యాలి. దీక్ష లేకుండా కంటిన్యూ చెయ్యాలి నువ్వు. ఇప్పుడు నేను పాలపీక అన్నా, పాలపీక తర్వాత ఏమవుతుంది? తర్వాత వాడు నిత్యం నువ్వు స్వామివారికి పూజ చేసుకోవాలి. నిత్యం నువ్వు స్వామివారికి పూజ చేయాలి. నువ్వు నిత్యం స్వామివారికి అదే కంటిన్యూ చెయ్యాలి. నువ్వు అది అలా చేస్తేనే దీనికి ఉపయోగం. దాని తర్వాత నీకు 41 రోజులు వేసావు, మళ్ళా సంవత్సరానికి 41 రోజులు వేసుకుంటున్నావు, ఏమిటి ప్రయోజనం? నువ్వు మళ్ళీ పాలపేక దగ్గరే ఉన్నావు. ఎప్పుడు నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెడతావు? ఎప్పుడు భక్తిలో పెరుగుతావు? ఎప్పుడు ఇది కంటిన్యూ చేసా 41 రోజులని సంవత్సరం 360 రోజులకి చేస్తావు? మీకు మీరు ఆలోచించుకోండి. నేను అది చెప్తున్నా. ఈయన అవసరం వేసాం, బట్టలు బయట పెట్టాం, మళ్ళీ సంవత్సరం తర్వాత బట్టలు దించుతాం. ప్రయోజనం లేదు. అది ఆంజనేయ స్వామి అనండి, శివుడు అనండి, భవానీ అవనండి, అక్కడి నుంచి చాలు. ఒక్క సంవత్సరం వేసేప్పుడు 41 రోజులు బాడీలో అలవాటు అయిన తర్వాత కంటిన్యూ చేయండి అంతే. అయిపోగానే మాల పారేసి మళ్ళీ వెంటనే మనం వేరే కార్యక్రమం కాదు. మీరు మామూలు దుస్తుల్లో ఉన్నా భగవంతుడిని మర్చిపోవద్దు దయచేసి. 108 శరణఘోష 20 సార్లు వెళ్ళాం, 30 సార్లు వెళ్ళాం, 15 సార్లు వెళ్ళాం అంటారు అయ్యప్పల దగ్గరికి. వాడికి శరణఘోష రాదు, అష్టోత్తరం రాదు. ఏం నేర్పావు నువ్వు? ఏం చేస్తున్నావు గురువు దగ్గర? గురువేం నేర్పాడు? శిష్యుడికి ఏం నేర్పాడు? హనుమాన్ చాలీసా రాదు, ఆంజనేయ స్వామి అయిపోతుంది. ఆంజనేయ స్వామి మాల ఆడవాళ్ళు వేసుకోవాలంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మీరు అన్నట్టు పిల్లలు సెటిల్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు కూడా లేవు అన్న సమయంలో వేసుకో. ఇందులో ఒకటి చెప్తాను. నేను హనుమత్ విజయోత్సవం నుంచి హనుమత్ జయంతి దాకా నేను చేస్తా. హనుమత్ జయంతి దాకా నేను మాలలు వేస్తా. మా అమ్మాయి వేసుకుంటుంది, 21 రోజులు వేసుకుంటుంది మా అమ్మాయి. అలా వేసుకోవచ్చు. 41 రోజులు అనేది ఇప్పుడు మా ఇంట్లో ఏమైందంటే మా ఆవిడ వేసుకుంటుంది, నేను వేసుకుంటా, మా అబ్బాయి వేసేసుకున్నాడు. ఆ శిష్యులందరూ వేసుకుని ఇంట్లో ఆరెంజ్కి తిరిగేస్తున్నాం. ఆంజనేయ తిరిగేసినప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుంది? డాడీ నేను కూడా సమస్య లేదు, నేను వేసుకుంటా. కింద సంవత్సరం కూడా మా అమ్మాయి వేసుకుంది, 21 రోజులు వేసుకుంటుంది. భక్తి ముఖ్యం అమ్మా, నేను చెప్తున్నా, భక్తి ముఖ్యం. సో ఏజ్ వాళ్ళైనా కూడా ఏ వయసు 21 రోజులు వేసుకోండి. 21 రోజులు తగ్గ అడ్డు లేదు కదా మీకు. 21 రోజులకి కాదండి కదా. 11 రోజులు వేసుకోండి. కుదరలేదు, ఏదైనా మీకు ఏదో ఆఫీస్ వర్క్ ఉంది, 11 రోజులు వేసుకోండి. ఇంకా ఈ 11, 21, 41 అది నేను అనేది. నేను ఇక్కడ 3 రోజులు హనుమత్ జయంతి చేస్తాను వైశాఖ మాసంలో. చక్కగా అందరూ ఇక్కడ కూర్చుంటారు, హనుమాన్ చాలీసా చేస్తాం, మంచి సూక్త హోమం చేస్తాం, చివరి రోజు రామ కళ్యాణం చేస్తాం, అయిపోయింది హనుమత్ జయంతి. ఇది మాకు కావాల్సింది. అంతే తప్ప ఇరుముళ్ళు ఈ వ్యవహారం వద్దమ్మా. భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. అయ్యప్పకు ఒక్కదానికి, ఎందుకంటే ఆయన అడవుల్లో ఉంటాడు కాబట్టి ఇక్కడి నుంచే మనం తీసుకువెళ్ళాలి కాబట్టి ఉపయోగం కాబట్టి తప్ప ఎవ్వరూ ఎక్కడ ఇరుముళ్ళు ఏ దేవుడికి చెప్పలేదు. దీక్షలో మనం పాటించవలసిన విధానాలు అవన్నీ కూడా గురువుని సంప్రదించాలంట. గురువే తీసుకో. మెయిన్ అమ్మా బ్రహ్మచర్యం, మా భూశయనం, మార్నింగే లేవడం, తెల్లారుజామున లేవాలి. మీరు సూర్యోదయానికి ముందు మీ పూజ అయిపోవాలమ్మా. అయిపోయి ఏదైనా ఒక గుడిని పెట్టుకోండి. నేను అనేది గుడి. మీరు 4 స్వాములు కలవండి. అది ఆంజనేయ అయ్యప్ప ఎవరైనా ఒక గుడికి నడిచి వెళ్ళండి. నడిచి వెళ్ళాలి. భజన చేసుకుంటూ వెళ్ళండి. మీరు మంత్రం చదువుకుంటూ వెళ్ళండి. రామ 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 ఆంజనేయ ఆంజనేయ రామ 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 సీత రామ 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 పాడండి, చెయ్యండి. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఏడుస్తూ అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేక అదిగదిగో శబరిమల అయ్యప్ప స్వామి ఉండుమల అని ఇక్కడ కూర్చొని రాసుకున్నా. నేను కమలానగర్లో కూర్చొని నేను రాసుకున్నా. తర్వాత వాళ్ళందరూ కలిసి స్వామి నాతో వస్తావా అని నన్ను ఫ్రీగా అయ్యప్ప దగ్గరికి తీసుకెళ్లారు. నేను నా అనుభవం చెప్తున్నాను. అలాగే శాస్తా సన్నిధిలో అభిషేకం అని స్వామివారిని ఇక్కడి నుంచి నేను తలుచుకుని స్వామివారికి ఏమేమి అభిషేకాలు చేస్తారో అవన్నీ నేను ఇక్కడ తలుచుకుని రాశాను. శాస్తా సన్నిధిలో అభిషేకం అది చివరికి రాసి విభూతి పోసాను అయ్యప్ప అని చివరిలో నేను చెప్తాను. శాస్తా సన్నిధిలో అభిషేకం శాస్తా విభూతి దీక్షలో ఉన్నాను అయ్యప్ప నాకు ముక్తి భిక్ష పెట్టరాదా అయ్యప్ప భక్తితో నా మనసు అయ్యప్ప నీకెప్పుడో ఇచ్చాను అయ్యప్ప. ఇది నేను రాసుకున్నది. దీక్షలో ఉండి నేను రాసుకున్నాను. అది ఎదుగో శబరిమల నేను రాసా. జంట ముడులు కట్టుకొని నెత్తి మీద పెట్టుకుని రామయ్య స్వాములు అందరూ వెళ్దాం ఉన్నారు.
మ్మ్. నేను ఎందుకు చెప్తున్నానంటే భక్తిగా చేయండి, మీకు ఆటోమేటిక్గా స్వామి మీ నోట్లో స్వరం పలికించి మీ చేత భజన చేయిస్తాడు. స్వామి యప్ప శరణమప్ప స్వామి యప్ప శరణ శ్రీయాంజనేయం జయాంజనేయం శ్రీయాంజనేయం పరమా పాడండి, చెయ్యండి. మ్మ్. హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ నమ చెయ్యండి. మ్మ్. జై జయ మాతే దుర్గ ఏ దీక్షలో ఉంటే ఆ మాట చెయ్యండి. మ్మ్. మీకు ఆ భగవంతుడు భక్తితో చేస్తే కరుణిస్తాడు. ఖచ్చితంగా గురుగారు, అసలు దీక్ష ఏదైనప్పటికీ కూడా ముందుగా ఒక గురువుని సంప్రదించి అందులో ఉన్న పద్ధతులను కరెక్ట్గా విధి విధానాలను పాటించాలి. ఇంకోటి ఆర్భాటాలకు పోకుండా మన ఆర్థిక స్తోమతకి తగ్గట్లుగా అది మెయిన్, అది భక్తితో మెయిన్. మనసుతో పూజ Yes. చేసుకుంటే సరిపోతుంది. ఎస్ ఈ అంతే. మధ్య నీకు ఒకటి చెప్తాను. నేను ఒక ఫ్లైట్లో పెడుతుంటే, నేను ఫ్లైట్లో ఉన్న వెనకాల ఒక స్వామి ఉన్నాడు. ఎందుకంటే నీ గురువు అన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. అది ఇరుముడి ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ అయ్యి వాడు ఇరుముడి నెత్తి మీద పెట్టాల్సిన ఫ్లైట్లో ఆ మూల పెట్టేశాడు. మ్మ్. నన్ను అడుగుతున్నాడు, నేను సివిల్లో ఉన్నాను, నేను ఏదో ప్రోగ్రామ్ వెళ్తాను, స్వామి కొంచెం ఆ ఇరుముడి ఇచ్చే అన్నాడు. అది ఇరుముడి మనం ఎవరో ముట్టుకోకూడదు, మ్మ్. ఆ వాళ్ళే ముట్టుకోవాలి. కారణం ఏంటంటే గురువు తప్పు అంటున్నా. గురువు చెప్పాలి, గురువు చెప్పాలి, విధి విధానాలు గురువు చెప్పాలి. మ్మ్. తల్లిదండ్రుల పిల్లలకి ఎలా భక్తి నేర్పాలో అలాగే గురువులు కూడా శిష్యులకి మాలధారణ చేసే వాళ్ళకి ఇది నియమాలు, ఇలా ఉండాలి, ఉండగలిగితే తీసుకో, లేకపోతే వద్దు అని చెప్పాల్సిన బాధ్యత గురువుది. ఖచ్చితంగా గురుగారు, మాకున్న సందేహాలన్నింటినీ కూడా ఎంతో వివరంగా ఓపికగా ఆ సందేహాల్ని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శుభం.